మనం విన్నాం చాలామంది ఫిల్మ్ స్టార్స్ ఈ లైపోసక్షన్ లాంటి ప్రొసీజర్స్ చేసుకుని బెడిసి కొట్టిన సందర్భాలు కూడా చూసాం. లైపోసక్షన్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు మంచిగా ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటే మళ్ళీ వచ్చేస్తుంది. సో దానికి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఎక్కువగానే ఉంటుంది. మనం చెప్పనవద్దు. కొంతమందికి అవసరం అంటే డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి ఉంటుంది. నేను ఎప్పుడనే వచ్చి ఈవెన్ ట్రీట్మెంట్స్లో కూడా వచ్చి నాన్ ఇన్వేజివ్ హెయిర్ ట్రీట్మెంట్లో కూడా అలాగనే వస్తాను. స్కిన్లో కూడా అలాగనే చెప్తూ ఉంటాను నేను. నాకు వచ్చి మనం అందంగా ఉండాలి, అయితే దాన్ని వచ్చి అంత కష్టం, మన బాడీకి అంత కష్టం ఇచ్చి అందంగా ఉండాలనేది అవసరం లేదు. సో కూల్ స్కల్ప్ట్ అండ్ ఇవి కాకుండా యూకే యుఎస్ టెక్నాలజీతో ఇంకా ఏమి మీ దగ్గర ఉన్నాయి మ్యామ్ మెషిన్స్? వెయిట్ లాస్కి వచ్చి ఎం స్కల్ప్ట్ అని ఒకటి ఉంది. ఎం స్కల్ప్ట్ అంటే ఇప్పుడు వచ్చి మన క్రంచెస్ అంతా చేస్తాం. ఎంత చేయొచ్చు, ఒక 20-30 సెట్టింగ్స్ చేసుకోవచ్చు. 2 reps 3 reps చేస్తాం. అయితే ఇది ఎలా ఉంటుందంటే 50,000 reps అనేది చేస్తుంటుంది. అప్పుడు మజిల్ టోనింగ్ అవ్వాలి. మజిల్ టోనింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్ కూడా లాస్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుంది అన్నమాట. సో వెయిట్ లాస్కి అది ఒక మంచి ట్రీట్మెంట్. ఇప్పుడు అంతా వెయిట్ లాస్ అయిపోయింది, ఇప్పుడు ఓకే మనకు వచ్చి సాగ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఆర్ఎఫ్ కూడా కంబైన్ చేస్తాం అన్నమాట, రేడియో ఫ్రీక్వెన్సీ. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ సాగింగ్ స్కిన్ కూడా ఫర్మ్ అవుతూ వస్తుంది. సో ఈ 3 కలిపి చేసేటప్పుడు మీకు వెయిట్ లాస్ సేఫ్గా జరుగుతుంది, మజిల్ అట్రాఫీ ఉండదు, ప్లస్ ఇంచ్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది, ఫర్మింగ్ కూడా జరుగుతుంటుంది.